హలో అండి. ఈరోజు మష్రూమ్ మసాలా నేను ఎలా తయారు చేసుకుంటానో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా త్వరగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక 2 ఆనియన్స్, ఒక 4 టమాటాలు పెద్దవే, ఆనియన్ చిన్నదైనా ఒకటైనా పర్వాలేదు, మీడియం సైజు, ఒక చెక్క, 2 లవంగాలు, ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, ఒక 4 పచ్చిమిరపకాయలు, అంతేనండి. కొంచెం పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాన్ని బాగా చల్లారనిచ్చి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చిన్న చెక్క ముక్క కూడా వేసుకోండి అందులో. ముందుగా కళాయి పెట్టుకున్నాను. మష్రూమ్స్ని బాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పులో చక్కగా వాష్ చేసుకొని ఉప్పులోనే వేసుకొని ఉంచుకోవాలి. బయట ఉంటే నల్లగా అయిపోతుంది. మనం కుక్ చేస్తాం అనే ముందే వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువే, అంటే మష్రూమ్స్ ఫ్రై చేసుకోవడానికి వేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి. మష్రూమ్స్ కూడా త్వరగా ఉడికిపోతాయి. రెసిపీ కూడా త్వరగా తయారవుతుంది. కానీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, వెజిటేబుల్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి నేను టమాటా ఆనియన్ పేస్ట్లో ఉడికించుకున్న వాటర్ అన్నమాట. అదే వాటర్లో నేను మిక్సీ చేసుకున్న దాన్ని, ఆ గ్రేవీని కూడా వేసేసాను. ఇప్పుడు మష్రూమ్స్ కొంచెం దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఆ మష్రూమ్స్ని కూడా ఇందులో వేసేసాను. చూస్తున్నారుగా, ఆయిల్ కూడా వేసేసుకోవడమే. మష్రూమ్స్లోనే ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇందులోకి పెరుగు మీద మీగడ, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ అందుబాటులో ఉంటే పెరుగు మీద మీగడ వేశాను నేను. చాలా టేస్టీగా, అసలు వండుతుంటేనే ఆ గుమగుమ చాలా రుచిగా వచ్చిందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. నేను కొంచెం బెల్లం వేశాను, టేస్ట్ బ్యాలెన్స్ అవ్వటానికి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ మాత్రమే. అంతేనండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి దించే ముందు. అంతేనండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో మష్రూమ్ మసాలా కర్రీ చెప్పండి. పచ్చిమిరపకాయలు 4 వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి, ఉప్పు, కారం.